మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన జూనియర్ ఇంటర్లో భాగంగా మనకి సెట్స్ అండి. సెట్స్ మీద మనం 1.4 కంప్లీట్ చేసామండి. ఇప్పుడు 1.5కి సంబంధించి క్వశ్చన్స్, దాని ముందు మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. దీని మీద మన కాన్సెప్ట్ వచ్చి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అండి, అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ద సెట్ అండి. లెట్ యూ బి ఏ యూనివర్సల్ సెట్ అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ యూ అండి, అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ యూ. The complement of A is the set of all elements of U which are not the elements of A and we write A dash, we denote the complement of A dash is equal to x such that x belongs to A and x does not belongs to A. మనం మామూలుగా అయితే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏ అనేది యూనివర్సల్ సెట్ అయితే ఏ అనేది ఏ యూకి సబ్సెట్ అండి. అలాగే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే మనం ఏం రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు యూ, ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ అయితే దాన్ని కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటాం. అంటే యూ మైనస్ ఏ అండి. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనం మామూలుగా రాస్తే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ చేస్తే సరిపోతుంది. అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ తీసేస్తే మనకి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వస్తుందండి. లెట్ యూ బి యూనివర్సల్ సెట్ అండ్ ఏ బి ఏ సబ్సెట్ ఆఫ్ యూ, దెన్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ యూ విచ్ ఆర్ నాట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. వి రైట్ ఏ డాష్ అండి. ఎలా డినోట్ చేస్తాం అంటే మనం ఏ డాష్గా డినోట్ చేస్తాం. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అని ఎలా రాస్తాం అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండి. ఏ డాష్ అంటే యూ మైనస్ ఏ. అలాగే మనకి ఎగ్జాంపుల్ 20 అండి, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇవి. దీంట్లో మనకి 1.5కి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కాంప్లిమెంట్ ఆఫ్ ఏకి సంబంధించి లేకపోతే వెన్ డయాగ్రామ్స్ అయ్యండి. ఎగ్జాంపుల్ 20 అండి. లెట్ యూ అనే యూనివర్సల్ సెట్ ఇచ్చాడు 1 to 10 అండి, అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7, 9 ఇచ్చాడు. ఏ డాష్ అంటే ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. ఏ డాష్ అంటే మనకి మామూలుగా యూనివర్సల్ సెట్ మైనస్ ఏ అండి. అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ తీసేస్తే సరిపోతుంది. అంటే మనం ఇక్కడ మిగతా ఈ కామన్ ఎలిమెంట్స్ తీసేసి మిగతా ఎలిమెంట్స్ రాయడమే. అంటే 1, 3, 5, 7, 9 అండి. అవి తీసేసి మిగతా ఎలిమెంట్స్ రాయడమే యూ మైనస్ ఏ అంటే. అంటే ఇక్కడ 2, 4, 6, 8, 10 అండి. ఇది మనకి ఏ డాష్ అవుతుంది కాంప్లిమెంట్. ఒకసారి ఎగ్జాంపుల్ 21 అండి. లెట్ యూ బి యూనివర్సల్ సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 11th ఆఫ్ కో ఎడ్యుకేషనల్ స్కూల్ అండి, అండ్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ క్లాస్ 11th అండి. ఫైండ్ ఏ డాష్ అండి. అంటే మనకి ఇక్కడ ఏ బి ద ఏమి ఇచ్చాడంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ అండి. సెట్ ఆఫ్ ఆల్ ఏ డాష్ బి ద మనకి ఏమవుతుందంటే మనకి మొత్తం కో ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్ అండి. అదేమో యూనివర్సల్ సెట్ అవుతుంది అంటే బాయ్స్ గర్ల్స్. అలాగే మనకి ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ అన్నాడు. అంటే మనకి ఏ డాష్ బి ద సెట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే బాయ్స్ అవుతుందండి. అంటే మనకి మొత్తం సెట్లోంచి ఏం తీసేయాలంటే గర్ల్స్ తీసేస్తే మనకి సెట్ ఆఫ్ ఆల్ బాయ్స్ అవుతుంది. ఇక్కడ ఏ డాష్ అనేది మనకి సెట్ ఆఫ్ ఆల్ బాయ్స్ అండి. ఎగ్జాంపుల్ 22 అండి. లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక సెట్ ఇచ్చాడండి 1 నుంచి 6 వరకు. ఏ అనే సెట్ ఇచ్చాడు 2, 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5. ఈ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. ఏ డాష్ బి డాష్, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ యూనియన్ బి. షో దట్ ఏ యూనియన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఫస్ట్ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ డాష్ అంటే మనకి యూ మైనస్ ఏ అండి. యూలోంచి మనం ఏం చేయాలంటే ఏ తీసేయాలి. మైనస్ ఏ అంటే 2, 3 అండి. 2, 3 తీసేసి మామూలుగా మిగతా ఎలిమెంట్లో రాసేయడమే. అంటే ఏమవుతుందంటే 1, 4, 5, 6 అండి. అలాగే బి డాష్ అంటే యూ మైనస్ బి అండి. యూ అంటే 1, బి అంటే 3, 4, 5 అండి. 3, 4, 5 తీసేస్తే మిగతా ఎలిమెంట్స్ యూలో ఎలిమెంట్స్ 1, 2, 6 అండి. అలాగే మనకి
ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. ఏ డాష్ అంటే మనకి ఏమొచ్చిందంటే 1 4 5 6 వచ్చింది. ఇంటర్సెక్షన్ ఏం రాయాలంటే 1 2 6 రాయాలండి. రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్ అండి, ఇది 6 అవుతుంది. అలాగే ఏ యూనియన్ బి చేద్దామండి. ఏ యూనియన్ బి అంటే మామూలుగా అయితే రెండిట్లోనూ ఎలిమెంట్స్ రాద్దాం. 2 3 4 5 అండి. మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. ఏ యూనియన్ బి డాష్ అండి. ఏ యూనియన్ బి డాష్ అంటే మనకి ఏ యూనియన్ బి డాష్ ఫైండ్ అవుట్ చేద్దాం. యూ మైనస్ ఏ యూనియన్ బి అండి. యూ మైనస్ ఏ యూనియన్ బి అంటే మనకి యూ అంటే 1 2 3 4 5 6 అండి. దాంట్లోంచి ఏ యూనియన్ బి అంటే 2 3 4 5 తీసేయాలి. అంటే ఇక్కడ 1 6 వస్తుంది. అలాగే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ మామూలుగా అయితే మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్లో 1 6 అండి. ఇది ఇక్కడ మనకి రెండింటిలోనూ కామన్ ఎలిమెంట్స్ 6 కాదు 1 కూడా ఉందండి. 1 6 అంటే మనకి ఈక్వల్ అవుతుంది లేదో ఒకసారి చెక్ చేయమన్నాడు. ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అవుతుందండి. ఇది ఆఫ్ కాంప్లిమెంట్ ఆన్ సెట్స్ అండి. అంటే కాంప్లిమెంట్ లాస్ అండి. ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ అవుతుంది. అంటే మనకి మామూలుగా అయితే ఇది యూనివర్సల్ సెట్ అయితే ఏ అనేది ఇది, ఏ డాష్ అనేది ఇది అవుతే ఇది యూనివర్సల్ సెట్ యూ అయితే మనకి ఏ యూనియన్ ఏ డాష్ అంటే యూనివర్సల్ సెట్ అవుతుందండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే మనకి రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఎంటీ సెట్ అవుతుంది. అలాగే మనకి ఇది డి మార్గన్స్ లా అండి. ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అవుతుంది. అలాగే ఏ డాష్ కాంప్లిమెంట్ అంటే మనకి ఏ వస్తుందండి. అలాగే ఈ ఎంటీ సెట్ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ వస్తుంది. అంటే మనకి ఎంటీ సెట్ అంటే ఎలిమెంట్స్ ఏమి లేకపోతే ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎంటీ సెట్ అంటే యూనివర్సల్ సెట్ వస్తుందండి. అండ్ యూ డాష్ అంటే ఎంటీ సెట్ వస్తుంది. ఇది మనకి సమ్ ప్రాపర్టీస్ అండి. మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి. లెట్ ఏ యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక సెట్ ఇచ్చాడండి 1 2 9, ఏ అనే సెట్ ఇచ్చాడు 1 2 4, బి అనే సెట్ ఇచ్చాడండి 2 4 6 8, అలాగే సి అనే సెట్ ఇచ్చాడు 3 4 5 6 అండి. ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే బి డాష్ అండి అంటే ఏ యూనియన్ సి ఓల్ డాష్, ఏ యూనియన్ బి ఓల్ డాష్, ఏ డాష్ ఓల్ డాష్, బి మైనస్ సి ఓల్ డాష్ అండి. ఒక్కొక్కటి చేద్దాం. అంటే ఏ డాష్ మనకి ఫస్ట్ వన్ అండి. ఏ డాష్ అంటే మనకి యూ మైనస్ సి అండి. అంటే యూ అంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 అండి. దాంట్లోంచి ఏ తీసేయాలి అంటే 1 2 3 4 తీసేసి రాస్తే మనకి ఏమంటే 5 6 7 8 9 అండి. అంటే యూ మైనస్ ఏ చేయాలి. అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ అనే సెట్ తీసేయాలి. అలాగే రెండోది సెకండ్ వన్ బి డాష్ అండి. యూ మైనస్ బి చేయాలి. అంటే యూనివర్సల్ సెట్లోంచి మనకి బి అనేది తీసేయాలి. బి అంటే 2 4 6 8 అండి. 2 4 6 8 తీసేస్తే మనకి అంటే ఇక్కడ 1 3 1 3 5 1 3 5 7 9 అండి. ఇది బి డాష్. థర్డ్ వన్ ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ అండి. ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ చేసి ముందు మనం ఏ యూనియన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యూనియన్ సి అంటే ఈ రెండు అండి. అంటే 1 2 3 4 5 6 మనకి ఇక్కడ
ఏ యూనియన్ కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ ఏ యూనియన్ సి అండి. యూ అంటే 1 2 3 4 5 6 7 8 9. దాంట్లోంచి మనకి ఏ యూనియన్ సి అంటే 1 2 3 4 5 6 అండి. తీసేయాలి. తీసేస్తే మనకి 7 8 9 అండి. ఇది ఏ యూనియన్ సి ఓల్డ్ డాష్. అలాగే ఫోర్త్ వన్ వచ్చి మనకి ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అండి. అంటే మనకి ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేస్తే 1 2 3 4 అండి. మనకి 2 ఇక్కడ 6 8 రాయాలి. ఇది ఏ యూనియన్ బి అండి. అంటే ఇక్కడ మనకి ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అంటే యూ మైనస్ ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి అండి. అంటే ఈ యూనివర్సల్ సెట్లోంచి మనకి 1 2 3 4 5 6 7 8 9 దాంట్లోంచి మనకి ఏ యూనియన్ బి తీసేస్తే 1 2 3 4 6 8 అండి. దాంట్లో తీసేద్దాం. మిగతా ఎలిమెంట్స్ రాద్దాం. 1 2 3 4 6 8 తీసేస్తే మనకి 5 7 9 అండి. ఇది అలాగే మనకి ఫిఫ్త్ వన్ వచ్చి ఏ డాష్ ఓల్డ్ డాష్ అండి. మనం ఇందాక ప్రాపర్టీ చెప్పుకున్నాం. ఏ డాష్ ఓల్డ్ డాష్ అంటే ఏ అంటే మనకు తెలుసు 1 2 3 4 అని. 1 2 3 4 అండి. అలాగే మనకి ఏ ఇక్కడ బి మైనస్ సి అండి. బి మైనస్ సి చేద్దాం. సిక్స్త్ వన్ వచ్చి బి మైనస్ సి చేద్దామండి. బి మైనస్ సి అంటే బిలోంచి సి తీసేయాలి. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనకి 4 6 అండి. అంటే 4 6 తీసేస్తే మనకి 2 8 అండి. ఇది బి మైనస్ సి. అంటే బి మైనస్ సి కాంప్లిమెంట్ అంటే ఇక్కడ యూ మైనస్ బి మైనస్ సి. అంటే మనం ఇక్కడ ఈ యూలోంచి 2 8 తీసేయాలి. 2 8 తీసేసి మిగతా రాయాలి. అంటే ఏమొస్తాయంటే 1 3 4 5 6 7 8 తీసేద్దాం 9. ఇది మనకి బి మైనస్ సి కాంప్లిమెంట్ అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ABCDEFGH అండి. ఫైండ్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అండి. అంటే మనకి ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు, డి అనే సెట్ ఇచ్చాడండి. అంటే కాంప్లిమెంట్స్ అడిగాడు. కాంప్లిమెంట్స్ అంటే మనకి ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్ అండి. అంటే మనం మామూలుగా అయితే కాంప్లిమెంట్ అంటే ఏ డాష్ అంటే ఏం రాయొచ్చు అంటే యూ మైనస్ ఏ అండి. యూ అంటే మనకి ఏ కామా బి కామా సి డి ఈ ఎఫ్ జిహెచ్ అండి. మైనస్ ఏ అంటే ఏబిసి, ఏ కామా బి కామా సి అండి. అంటే మనం తీసేస్తే ఏబిసి తీసి రాయాలండి. మనకి యూనివర్సల్ సెట్లోదే రాయాలి. అంటే డి కామా ఈ కామా ఎఫ్ కామా జి కామా హెచ్ అండి. ఇది ఏ డాష్. అలాగే బి డాష్ అంటే యూ మైనస్ బి అండి. అంటే ఏ కామా బి కామా సి కామా డి ఈఎఫ్ జిహెచ్ అండి. మైనస్ ఇక్కడ డి కామా ఈ కామా ఎఫ్ కామా జి అండి. ఇది తీసేయాలి. అంటే మనకి అంటే ఈ డిఈఎఫ్ జి తీసేయాలండి. అంటే ఏమొస్తాయంటే ఏ కామా బి కామా సి కామా హెచ్ అండి. ఇది మనకు వచ్చేది బి డాష్. అలాగే సి డాష్ అంటే యూ మైనస్ సి అండి. యూ మైనస్ సి అంటే ఏ కామా బి కామా సి ఈఎఫ్ జిహెచ్ అండి. మైనస్ ఏం చేయాలంటే సి తీసేయాలి. ఏ కామా సి కామా ఈ కామా జి అంటే మనకు తీసేస్తే ఏసీఈ జి తీసేస్తే మనకి బీడి ఎఫ్ హెచ్ అండి. ఇది సి డాష్. అలాగే డి డాష్ అండి. డి డాష్ అంటే మనకి యూ మైనస్ డి. యూ అంటే ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్ జి హెచ్. మైనస్ డి అంటే ఎఫ్ జి
FGH, A అండి. FGని U - D అంటే మనకు వచ్చేది BCDE. ఇది తీసేసి రాస్తే BCDE 3 అండి. టేకింగ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ద యూనివర్సల్ సెట్, రైట్ డౌన్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అండి. అంటే మనకి యూనివర్సల్ సెట్ కిందేమో న్యాచురల్ నెంబర్ తీసుకోవాలి, అలాగే మనకి కాంప్లిమెంట్స్ ఆఫ్ ఫాలోయింగ్ సెట్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అనే ఈవెన్ న్యాచురల్ నెంబర్. దీని కాంప్లిమెంట్ రాయాలి. కాంప్లిమెంట్ రాస్తే మనకి ఇది ఓన్లీ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి వీటి యొక్క కాంప్లిమెంట్ అంటే మనకి ఏమొస్తుంది అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అండి. ఈవెన్ నెంబర్ కాకుండా ఉండేది ఆడ్ న్యాచురల్ నెంబర్ కాబట్టి ఆడ్ న్యాచురల్ నెంబర్ అండి. అది మనకి కాంప్లిమెంటు. అలాగే దీని యొక్క కాంప్లిమెంట్ అంటే ఆడ్ న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అండి. అక్కడేమో ఆడ్ వచ్చింది, ఇక్కడేమో ఈవెన్ అండి. ఈవెన్ న్యాచురల్ నెంబరు. అలాగే థర్డ్ వన్ అండి, ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే మనకి ఇక్కడ కాంప్లిమెంట్ అంటే ఏం రాయాలంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్, ఎక్స్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3 అండి. మల్టిపుల్ ఆఫ్ 3 ఇది మనకి ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండి. ప్రైమ్ నెంబర్ కాకపోతే మనకి కాంప్లిమెంట్ రాస్తే మనకు ఉండే నెంబర్స్ ఏంటంటే మనకి కాంపోజిట్ నెంబరు 1ని మన ఇద్దరు ప్రైమ్ ఆర్ నార్ కాంపోజిట్ అంటాం కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అండి. కాంపోజిట్ నెంబరు అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇది అలాగే ఫిఫ్త్ వన్ అండి, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ డివిజిబుల్ బై 3 and 5. ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్ న్యాచురల్ నెంబర్ నాట్ డివిజిబుల్ బై 3 and 5 అండి. మనం మామూలుగా అయితే దీని కాంప్లిమెంట్ ఏం రాస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ నాట్ మల్టిపుల్ నాట్ డివిజిబుల్ బై 3 and 5 అండి. ఇది మన కాంప్లిమెంట్ అంటే. అలాగే ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇక్కడ ఇచ్చాడు. దీనికి కాంప్లిమెంట్ అంటే ఏం రాస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండి అని రాయాలి. అలాగే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అండి. అలాగే కింద ఒకసారి చూద్దామండి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 - 5 అండి. అంటే వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. అంటే ఇక్కడ ఏమవ్వాలంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3 కానీ అన్నీ మనకి ఇది కాంప్లిమెంట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. 2x + 5 ఈజ్ ఈక్వల్ టు 9. దాని నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 అండి ఇది. అలాగే 10వ అండి, 10వ చూద్దాం. 10వది ఇక్కడ ఉంది. ఎక్స్ సచ్ దట్ అంటే మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. అంటే మనకి లెస్ దాన్ 7 ఉన్న వాల్యూస్ అన్నీ మనకి కాంప్లిమెంట్ అవుతుంది. మామూలుగా అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని ఇచ్చాడండి. అంటే లెస్ దాన్ 7 అయితే మనకి కాంప్లిమెంట్ అవుతుంది. అలాగే ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం.
అంటే 2x + 1 > 10 అండి. అంటే 2x > 10 - 1 అంటే 9, అంటే x > 9/2. అంటే మనకి మామూలుగా రాస్తే x సైజ్ దట్ x ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి <= 9/2 అవుతుంది. ఇది కాంప్లిమెంట్ అండి, వీటి యొక్క కాంప్లిమెంట్స్. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇఫ్ యూనివర్సల్ సెట్ ఏమో 1 to 9 ఇచ్చాడు, ఏ అనే సెట్ 2 4 6 8 ఇచ్చాడు, బి అనే సెట్ 2 3 5 7 ఇచ్చాడు. వెరిఫై దట్ ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. మనం ఫస్ట్ ఏ యూనియన్ బి చేద్దామండి. మనకి సొల్యూషన్ చూద్దాం. ఏ యూనియన్ బి అండి. ఏ యూనియన్ బి అంటే మనకి ఈ రెండు యూనియన్ చేయాలి. అంటే ఏం రాస్తామంటే 2 3 4 5 6 అలాగే 7 8 అండి. ఇది ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్. అలాగే ఏ యూనియన్ బి అండి. ఇది ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అంటే మనకి యూ మైనస్ ఏ యూనియన్ బి రాయాలి. యూ అంటే మనకి యూనివర్సల్ సెట్ అండి. అంటే 1 2 3 4 5 6 7 8 9 అండి. ఏ యూనియన్ బి అంటే మనం చేసింది ఏ యూనియన్ బి అంటే 2 3 4 5 6 7 8 అండి. ఇది మనకి 2 3 4 5 6 7 8 అంటే మనకు వచ్చేది దీంట్లోంచి తీసేస్తే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసేయాలి. ఈ ఎలిమెంట్స్ అనేవి కామన్గా ఉన్నాయండి ఇక్కడ వరకు. 1 9 మిగిలినాయి కాబట్టి 1, 9 ఇది ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అండి. అలాగే ఏ డాష్ చేద్దామండి. ఏ డాష్ అంటే యూలోంచి ఏ తీసేయాలి. యూనివర్సల్ సెట్లోంచి యూనివర్సల్ సెట్ అంటే మామూలుగా ఇదండి నెంబరు. ఏ తీసేయాలి అంటే 2 4 6 8 తీసేయాలి. తీసేస్తే మనకి 2 4 6 8 తీసేస్తే మిగతా నెంబర్స్ రాయాలండి. కాబట్టి 1 3 5 7 9 అలాగే మనకి బి డాష్ అండి. బి డాష్ అంటే యూ మైనస్ బి చేయాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9 మనకి బి అంటే 2 3 5 7 అండి. 2 3 5 7 ఇది తీసేసి రాస్తే మనకి ఏమొస్తాయంటే 1 4 6 8 9 అండి. అంటే మనకి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే ఈ రెండు ఇంటర్సెక్షన్ రాయాలి. అంటే 1 3 5 7 9 అలాగే ఇంటర్సెక్షన్ 1 4 6 8 9 అండి. అంటే మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అండి. అంటే 1 కామన్గా ఉంది, అలాగే 9 కామన్గా ఉందండి. కాబట్టి 1, 9 అండి ఇది. అంటే మనకి ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అని వచ్చింది. చేద్దామండి. మనకి సెకండ్ వన్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ అండి. ఇక్కడ 2 కామన్గా ఉంది, మిగతా ఎలిమెంట్స్ ఏమి కామన్గా లేవండి. కాబట్టి ఇక్కడ 2 మాత్రమే వస్తుంది ఏ ఇంటర్సెక్షన్ బి. మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ అంటే ఇక్కడ యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే ఈ యూనివర్సల్ సెట్లోంచి 2 అనేది తీసేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి 2 తీసేస్తే మిగతా ఎలిమెంట్స్ రాయాలి. అంటే 1 3 4 5 6 7 8 9 ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ అండి. అలాగే ఏ డాష్ అంటే యూ మైనస్ ఏ అండి. ఇందాక చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా వేస్తున్నాం అండి స్టెప్. యూ మైనస్ ఏ అంటే యూనివర్సల్ సెట్లోంచి తీసేయాలి. అంటే ఏమొస్తాయంటే 1 3 5 7 9 అండి.
అలాగే బి డాష్ అంటే యూ మైనస్ బి. యూనివర్సల్ సెట్లోంచి బి తీసేయాలి, అంటే 2 3 5 7 తీసేయాలి, అంటే 1 4 7 8 7 ఆల్రెడీ 2 3 5 7 తీసేయాలి కాబట్టి 2 3 5 7 తీసేయాలి, అంటే ఏమొస్తుందంటే 1 4 మనకి 6 8 9 అండి. ఇప్పుడు ఏ యూనియన్ బి డాష్ రాయాలి, అంటే రెండింటిని కలిపి రాయాలండి. అంటే ఏం రాస్తామంటే ఇక్కడ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి కలిపి రాద్దామండి. 1 3 4 5 6 7 8 9 అండి. అంటే ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అయిందండి. మనకి వెన్ డయాగ్రామ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండి. వెన్ డయాగ్రామ్కి ఇవ్వమంటున్నాడు ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. అలాగే థర్డ్ వన్ ఏ ఇంటర్సెక్షన్ థర్డ్ వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ అండి. ఫోర్త్ వన్ వచ్చి ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. దీనికి వెన్ డయాగ్రామ్ గీయాలి మనకి మామూలుగా అయితే. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దామండి వెన్ డయాగ్రాము. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అంటే యూలోంచి ఏ యూనియన్ బి తీసేయాలండి. మనకి మామూలుగా 2 సెట్స్ ఉన్నాయంటే ఇది ఏ యూనియన్, ఇది ఏ బి అయితే మనకి ఇదేమో యూ అండి. యూలోంచి ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అంటే మనకి ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ యూనియన్ బి తీసేయాలి. అంటే యూలోంచి ఏ యూనియన్ బి తీసేస్తే మిగతా పార్ట్ మనం డయాగ్రామ్ రూపంలో చూపించాలండి. మామూలుగా అయితే మనకి కలర్ వేస్తే ఇది పార్ట్ అండి, ఈ పార్ట్. ఈ పార్ట్ ఏమో ఏ యూనియన్ బి తప్ప మిగతా పార్ట్ అంతా ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ వస్తుందండి. ఇది మనకి పార్ట్. అలాగే సెకండ్ వన్ చూద్దాం. మామూలుగా అయితే మనం కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకున్నామండి. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అండి. ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ మనకి ఇక్కడ ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అంటే ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అండి. ఓల్డ్ డాష్ అంటే యూలోంచి మనం ఏం తీసేయాలి, ఏ యూనియన్ బి. ఇక్కడ కూడా అదే డయాగ్రామ్ వస్తుందండి. మామూలుగా అయితే ఇక్కడ ఏ డాష్ అంటే యూలోంచి ఏ తీసేయాలి, యూలోంచి ఏ తీసేయాలండి ఇది. అలాగే ఇంటర్సెక్షన్ అండి, ఇంటర్సెక్షన్. అలాగే యూలోంచి బి తీసేయాలి, బి తీసేసి ఈ మిగతా పార్ట్ ఈ పార్టేనండి. అంటే ఇది ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్. ఇది కూడా డయాగ్రామ్ దానికి కూడా ఇలాగ వస్తుంది. అలాగే థర్డ్ వన్ అండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ అంటే మనకి ఏ యూనియన్ బి అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఇక్కడ ఏబి అంటే ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అంటే లోన్ పార్ట్ తప్ప మిగతా పార్ట్ అంతా మనకి డయాగ్రామ్ రూపంలో చూపించాలి. లోన్ పార్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ తప్ప మిగతా పార్ట్ అంతా డయాగ్రామ్ రూపంలో సార్. ఇదండి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి తప్ప మిగతా పార్ట్. అలాగే ఫోర్త్ వన్ ఏ డాష్ యూనియన్ బి డాష్ అంటే మనకు ప్రాపర్టీ ఉంది ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ అండి. ఇది కూడా అంతే, మనకి డయాగ్రామ్ అలాగా వస్తుంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూలోంచి ఏం తీసేయాలంటే
ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయాలండి యూలోంచి. అంటే మా ఇదే డయాగ్రామ్ వస్తుంది. ఇంటర్సెక్షన్ పార్ట్ తీసేస్తే మిగతా డయాగ్రామ్ ఇదండి ఇంటర్సెక్షన్ పార్ట్. ఇది మనకి 4 వెన్ డయాగ్రామ్స్ అండి. 6 అండి. లెట్ యూ బి ద సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్ ఇఫ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ విత్ అట్లీస్ట్ వన్ యాంగిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees అండి. వాట్ ఈజ్ ఏ డాష్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ యూ అనేది సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ అండి. ఇక్కడ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees అండి. డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees అండి. కాబట్టి మనకి ఇక్కడ ఏ డాష్ అంటే మనకి ఇక్కడ ఇది 60 degrees కాదండి. ఏ అనేది మనకి ట్రయాంగిల్స్లో మొత్తం ఆల్ యాంగిల్స్ 60 degrees ఉంటే మనకి ఏమంటామంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటాం. కాబట్టి ఏ డాష్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్స్ అండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. ఇది అలాగే 7th one అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈ ఫాలోయింగ్ ట్రూ స్టేట్మెంట్. ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి మామూలుగా అయితే ఇక్కడ యూ అవుతుందండి, యూనివర్సల్ సెట్ అవుతుంది. అంటే ఇక్కడ డయాగ్రామ్ రూపంలో రాస్తే ఇది ఏ అవుతే ఇది ఏ అండి, ఇదేమో ఏ డాష్ అవుతుంది, ఇది యూనివర్సల్ సెట్ అనుకుంటే టోటల్గా మనకి ఏ యూనియన్ ఏ డాష్ అంటే మొత్తం టోటల్ సెట్ వస్తుందండి, యూనివర్సల్ సెట్ వస్తుంది. పై డాష్ అంటే మనకి యూనివర్సల్ సెట్ అండి. యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకి ఏ వస్తుందండి. యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకి వచ్చేది ఏ వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే రెండిట్లోనే మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమి ఉండవండి. కాబట్టి ఎంటీ సెట్ అవుతుంది ఇది. అలాగే యూ డాష్ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఎంటీ, యూ డాష్ అంటే ఎంటీ సెట్ అండి. ఎంటీ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకి ఎంటీ సెట్టే వస్తుంది. ఇది మనకి 1.5కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అండి. ఇది మీరు 10th class గ్రూప్లో షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తే మనకి సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.